మనకి స్వాతంత్రం వచ్చిందని సంబరపడిపోతా ఉంటాం గానీ, మన మధ్యలో ఉన్న సైకోలకు, శాడిస్ట్‌లకు గూడా మనతో పాటు స్వాతంత్రం వచ్చిందనే విషయము ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడే ఆ చేదు నిజం గుర్తుకొస్తుంటది. మీరు చూసింది మధ్యప్రదేశ్ గ్వాలియర్‌ల యోగాకి సంబంధించిన కొన్ని పెయింటింగ్స్ ఏవైతే ఉన్నాయో గోడల పైన, వాటిపైన కొంతమంది పరవట్లు వాళ్ళకున్న శాడిజాన్ని చూపిచ్చిర్రన్నట్టు. కానీ ఇంకొంతమంది సంస్కారం ఉన్నోళ్ళు భూమి మీద బతికే ఉన్నారు కదా! వాళ్ళు దాన్ని సరి చేస్తున్నారు. అయినా డ్యూటీలో ఉన్న లేడీ పోలీసులనే వదలని జనాలు ఈ గోడల మీద బొమ్మలను వదిలిపెడతారు. ఛత్తీస్‌గఢ్‌ల మైనింగ్ మాఫియాని అడ్డుకొని తన డ్యూటీని తను చేసిన ఒక లేడీ కానిస్టేబుల్‌కి దక్కిన గౌరవం ఇది. చూసిండ్రు కదా! ఆడికి పోయినందుకు ఆమె డ్యూటీ చేసినందుకు బట్టలు జించేస్తుంటే నేను ఈడికి ఇంకొకసారి రాను, నన్ను వదిలిపెట్టండ్రి అని ఆమె అడుక్కుంటుంది. అప్పుడు వదిలేసిన రాను. ఆ పై ఆఫీసర్లకు తెలియదా ఈ మాఫియా స్ట్రెంత్ ఏందో? తెలిసే కదా ఒక్క ఆమెనే పంపించేసి ఒక లేడీ కానిస్టేబుల్ని పంపించి డ్యూటీ చేపించి ఆమె పైన ఇలాంటి దాడి జరిగినప్పుడు అది మొత్తం ప్రపంచం అంతా చూసి భయపడతారన్నట్టు ఇక ఆడికి పోనే పోకుండా ఇదంతా ఎవరికి వాళ్ళకి స్ట్రెంత్ని పెంచడానికి.